అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ప్రస్తుతం మనకు మహిళలందరికీ కూడా మనకి ప్రతి ఏడాది 3 ఉచిత సిలిండర్ అందిస్తామని చెప్పి మనకి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదండీ! అయితే మనకి ప్రస్తుతం మనకి రెండో సిలిండర్ సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయనున్నారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేదైతే తెలుస్తది. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకిక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ప్రస్తుతం మనకి మొదటి సిలిండర్ అనేవైతే ఇచ్చిందనమాట. కాకపోతే మనకి డబ్బులు చెల్లించి అప్పుడు మనకి సిలిండర్ ఇచ్చిన తర్వాత ఖాతాలో డబ్బులనేవైతే జమ చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అలా కాకుండా నేరుగా ఉచితంగానే నిధులు అంటే సిలిండర్‌లనేవైతే పంపిణీ చేయబోతుందండి. దాదాపుగా మనకి 2,600,00,00,000 నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఉచిత సిలిండర్ సంబంధించి గాను అయితే. అయితే దీనికి సంబంధించి గాను చాలామందికైతే గతంలో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి చూసుకున్నట్లయితే డబ్బులు పడలేదని చెప్పేసైతే అంటున్నారు. వారికి కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలండి. అంటే మీ యొక్క మొబైల్ నంబర్‌కైతే లింకప్ అయి ఉండాలి. ఎందుకంటే మనకు మొబైల్ లింకప్ చేశారు కాబట్టి ఓటీపీ సంబంధించి అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఈ కేవైసీ కావాలంటే మాత్రం మొబైల్‌కైతే లింకప్ అయి ఉండాలన్నమాట. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింకప్ అయి ఉండాలండి. అప్పుడే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయన్నమాట. అయితే ప్రస్తుతం మనకి ఈ ఏడాది చూసుకున్నట్లయితే చాలామంది మనకి జనవరి నుంచి అయితే అనుకుంటున్నారు. కాకపోతే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట. ఆర్థిక సంవత్సరం. అది మనకి మార్చి 31 తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు అయితే ఉంటుందండి. అయితే ప్రస్తుతం మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై సంబంధించి గాను మనకి ఈ యొక్క ఉచిత సిలిండర్ మొదటి సిలిండర్ సంబంధించి అయితే అందించబోతుందండి. ఇది ఉచితంగా అయితే అందిస్తుందన్నమాట. మీరు దీనికి సంబంధించి గాను ఎటువంటి డబ్బులు అయితే చెల్లించని అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ కేవైసీ అనేది నమోదై ఉండాలని తెలపడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రతీదీ కూడా మనకి ఈ యొక్క ఫోన్‌కి లింక్ మెసేజ్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదై ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌లు కూడా మన లింకప్ అయి ఉండాలనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అర్హత కలిగినవారు మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే వస్తుందని తెలపడం అయితే జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్ అయితే అందించబోతుంది. మనకి త్వరలోనే వచ్చే నెల నుంచే మనకి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం సంబంధించి గాను మొదటి సిలిండర్ అనేది అందించబోతుందనమాట. అయితే మనకి త్వరలోనే ఈ విధంగా అప్లై చేసుకోవాలని కూడా తెలపడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన వారు మాత్రం అందించనుందండి. అదేంటంటే రేషన్ కార్డ్ కలిగి ఉండి, అలాగే మీరు ఇంట్లో కనుక ట్యాక్స్ పే చేయకుండా ఉంటే వారికైతే వస్తుందనమాట. అంటే ఎవరైనా ట్యాక్స్ పే చేస్తే వారికైతే రాదండి. అలాగే 4 వీలర్ వెహికల్ ఉంటే వారికి కూడా రాకపోవచ్చు. ఇలా కొన్ని షరతులనేవైతే ఉన్నాయండి. దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర్హత కలిగిన మహిళలకు మాత్రమే ఉన్నతంగా ఆలోచించి వారికి సహాయం అందిస్తుందని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందనమాట మన ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి సిలిండర్‌లనేవైతే త్వరలోనే అయితే ఈ యొక్క ఇంటికైతే చేరవేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.